ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రిక ఎక్కడ? ఇప్పుడు దాని గురించి ఎందుకు హర్ష? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పురామా. ఏ పని మనిషి హారతి ఇవ్వకపోతే ఇంట్లోకి రారా ఏంటి? నేనిస్తున్నాను కదా. బాబా, ఆవిడేదో పనిలో పడుంటుందిలే. నా చెల్లెలే నీకు స్వయంగా హారతిస్తుంది కదా, తీసుకొని లోపలికి రా బావా. అదే అడుగుతున్నాను జగదీష్. ఈ ఇంట్లో ఎవరికి దిష్టి తగిలినా, ఏ శుభకార్యం చేసుకుని ఇంట్లోకి వచ్చినా ప్రతిసారి చంద్రికే కదా అందరికీ హారతిస్తుంది. నీ చెల్లెలు ఈ కార్యక్రమమే ముట్టుకోదు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేపట్టింది? చంద్రిక ఎక్కడుంది, ఎందుకు హారతి ఇవ్వడం లేదని అడుగుతున్నాను. ఇప్పుడేంటి హర్ష? మీకు చంద్రిక ఎక్కడుందో సమాధానం కావాలా? హారతిచ్చి ఇంట్లోకి తీసుకురావడం కావాలా? నేను అడిగిన దానికి సమాధానం కావాలి. అమ్మ చామంతి, చంద్రిక ఎక్కడుంది? నాకు అర్థమైంది, మీరంతా చంద్రిక విషయంలో ఏదో దాస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను ఇంట్లోకే రాను. ఏం మాట్లాడుతున్నావు హర్ష? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి హారతి ఇవ్వకపోతే నువ్వు ఇంట్లోకి రావా? ఇది చాలా విడ్డూరంగా ఉంది హర్ష. కొడుకు కోడలు ఇంతమంది ముందు నువ్విలా మాట్లాడటం నీకు సభ్యతగా ఉందా? తప్పే ఉంది రమా. ఇంట్లో ఉండే మనిషి గురించి అడుగుతున్నాను. తనతో నువ్వు చేయించేది నువ్వు చేస్తుంటే అడుగుతున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోతుంది కదా రమా. అలా కాదని నువ్వెందుకు ఇంత చేస్తున్నావు? అప్పుడు అనుమానం రాదా? మరి ఏం చేసేసావని నీకు అనుమానం రావడానికి అసలు అనుమానం ఏంటి? పదే పదే ఒక పని మనిషి గురించి మీరిలా అడగడం ఏంటి? పని మనిషి గురించి ఇంత గట్టిగా అడుగుతున్నారు. చంద్రిక ఎవరి కోసం చూస్తున్నారు హర్ష? ప్రేమ్, చంద్రిక. నాకు ఇంకా సమాధానం రాలేదు. అమ్మ చామంతి, నువ్వేదో దాస్తున్నావో నాకు అర్థమవుతుంది. అసలేం జరిగింది? చంద్రిక ఎక్కడమ్మా? చెప్పు.